ఎప్పుడు నీకు ద్రోహం చేయాలనుకోలేదు, చెయ్యను కూడా. ఈ నిజం ఎప్పటికైనా నీకు తెలిసే తీరుతుంది. అప్పుడు నేనేంటో నీకు అర్థం అవుతుంది. ఆ రోజు తప్పకుండా వస్తుంది బామ్మర్ది. చేయాల్సిందంతా చేసి దొరికిపోయాక ఎంత బాగా నటిస్తున్నాడో చూడు. అర్చన మేడం ఆడిన గేమ్ బాగానే వర్కౌట్ అయింది. అర్చన, జ్యూస్ తీసుకో. ఏంటి అర్చన, ఇలాంటి చిన్న పనులు కూడా చేసుకోకపోతే ఎలా చెప్పు? ఏదో ఒక రోజు అత్తారింటికి వెళ్లాల్సిందానివి, అక్కడ కూడా ఇలాగైతే ఎలా? పనులుంటారుగా. కోడలికి కనీసం వంట కూడా రాలేదంటే నిన్ననరే కన్న నన్ను అంటారు. వంట చేయడానికి వంటోళ్ళుంటారు కదా. అన్నీ వాళ్లే చేస్తే నువ్వేం చేస్తావే? కాపురం చేసి బిడ్డల్ని కంటాను. అయినా ఏంటి మమ్మీ నీ నస? నీకేమో నా మాటలు నసలా అనిపిస్తున్నాయి. నా భయం నాది. ఏంటమ్మా అర్చన, మీ అమ్మ క్లాస్ పీకడం మొదలు పెట్టేసిందా? దాన్ని క్లాస్ పీకడం అనరు డాడీ, ఇరిటేట్ చేయడం అని అంటారు. అయినా డాడీ, ఇంతకాలం మమ్మీతో ఎలా కాపురం చేస్తావు? నీ ఓపికకి భరించే మొగుడు అనే అవార్డు ఇవ్వచ్చు. సర్లే అమ్మా, అవతల వాళ్ళకి కాంట్రాక్ట్ దక్కకుండా చేసిన నీ టాలెంట్ ని అభినందిస్తున్నాను. అభినందించడమే కాదమ్మా, నువ్వు నా కూతురు అయినందుకు గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ డాడీ. సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడే మీ గురించి మాట్లాడుకుంటున్నాం. కాంట్రాక్ట్ మాకు వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. థ్యాంక్ యూ సార్. అది మా కూతురుకు చెప్పండి అయ్యా. థ్యాంక్స్ మేడం. తారక్కే